20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు చూసుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాసుకునే బిడ్డలు ఎదురుగా వచ్చి కూర్చుంటే కనబడుతుంది కదా, రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఫ్రంట్ లైన్ అంతా ఖాళీగానే ఉంది కదా, ఇటు వచ్చి కూర్చోండి. ఇది ఒక సిరీస్ కాబట్టి ఎక్కువ రిటర్న్దే ఎక్కువ ఉంటుంది. రాసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్గా ఇటు వచ్చి కూర్చొని రాసుకోండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనము 10 ఆజ్ఞలని చూస్తున్నాం. ఈ 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి అయితే ఒక ఆజ్ఞ ఫ్యామిలీకి సంబంధించింది ఉంది. మరి 5 ఆజ్ఞలు దేనికి సంబంధించినవి ఉన్నవి? పొరుగు వారికి సంబంధించినవి ఉన్నవి. మనం ఈ రిలేషన్ వీటన్నిటి గురించి చేసాం. టైం గురించి, మనీ గురించి, మరి సాతాన్ గురించి, డెత్ గురించి, లైఫ్ గురించి ఇవన్నీ చేసాము. అంటే వాటన్నిటికీ మనకు సంబంధం ఉంది కాబట్టి వీటన్నిటితో మనము ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి, వీటితో మనకున్న అనుబంధం ఏంటి, మనం వాటితో ఎలా మెలగాలి, ఏది మనకు ముఖ్యము, ఏది మరి ప్రాముఖ్యం కాదు అనేది మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాం. నైబర్స్ గురించి ఏముంది అనుకుంటున్నారేమో. మరి ఆజ్ఞలలో చూసినట్లయితే 5 ఆజ్ఞలు పొరుగువారి గురించే ఉంది. అంటే ఎక్కువ నంబరు పొరుగువారి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూస్తే ఈ యొక్క 5 పొరుగువారు అనే ఒక మాటకి పర్యాయ పదాలు కూడా మనం చూద్దాం. పొరుగువాడు అంటే పక్కింటివాడు, పరిచయస్తుడు, సమీప ఆప్తుడు, తోటి మానవుడు. అంతే కదండి. మనము సినానిమ్స్ ఉంటాయి పర్యాయ పదాలని. ఒకే పదానికి మీనింగ్ సేమ్ మీనింగ్ వచ్చే ఒక మాటలు ఏంటంటే పక్కింటివారు, పరిచయస్తుడు, సమీప ఆప్తుడు, తోటి మానవుడు, మన తోటి ఉంటున్న మానవుడు. మరి పాత నిబంధన కాలంలో నైబర్స్ అంటే పొరుగువాడి గురించి ఏ కోణంలో ఉద్దేశించి మాట్లాడాడంటే దేవుడు మరి సంఘం సమాజాన్ని గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు సంఘాన్ని ఉద్దేశించి మరి పొరుగువాడు అనే పదాన్ని ఎక్కడ వాడాడంటే సంఘము గురించి, సంఘం యొక్క కోణంలో మరి మాట్లాడి ఉన్నాడు. దేవుడు మరి భూమిపైన ఉన్నంత కాలం ఆయన యేసు ప్రభు వారు కొండల మీదే ఉండేవాడు, లేకపోతే సమాజంలో ఉండేవారు. కొండల మీద దేనికి వెళ్ళేవారు? తండ్రితో
మాట్లాడడానికి వెళ్ళేవారు. సమాజంలోకి ఎందుకు వచ్చేవారు? సంఘాన్ని సిద్ధపరచడానికి వచ్చేవారు. మరి ఆ యొక్క బాధ్యత దేవుడు మన పైన కూడా పెట్టి ఉన్నాడు. మనం చూసినట్లయితే మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. పొరుగువాని గురించి దేవుడు ఎంతో ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలలో మరి అధికమైన ఆజ్ఞలు పొరుగువారి గురించే ఉద్దేశించే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఇది మనము తీసివేసే విషయం అయితే కాదు. మేము అందరితో కలవండి, మేము ఇంట్లోనే ఉంటాము, మేము ఇలా రిజర్వ్డ్గా ఉంటాము, మాకు పొరుగువారితో సంబంధాలు లేవు, ఇలాగ ఉండడానికి దేవుడు మనల్ని సమాజం మధ్యలో సృష్టించాడా, అడవిలో సృష్టించాడా? సమాజం మధ్యలోనే సృష్టించాడు. కాబట్టి మనకి ఖచ్చితంగా నలుగురితో ఒక ర్యాపో ఉంటుంది. మనం వెళ్ళే దారిలో కలుస్తారు, మనం పని చేసే చోట్లో ఉంటారు, మనం ఉన్న ఇంటి పక్కలో ఉంటారు, ఎదురుంటారు. మరి మనతో కూడా కొంతమంది స్నేహభావంతో స్నేహితులుగా కొంతమంది మనతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. పొరుగువారు లేకుండా మన యొక్క జీవితము ముందుకు సాగదు. కనుక ఆ పొరుగువారితో మనం మన జీవితం ఎలా కొనసాగించాలి, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, దేవుడికి ఇష్టానుసారులుగా పొరుగువారితో మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం చూసుకుందాం. మరి మాటల ద్వారా పొరుగువారితో ఏమి చేయకూడదు అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఏం చేయకూడదంట? పొరుగువారితో అబద్ధ సాక్ష్యాలు మనము పలకకూడదు. అంటే మళ్ళీ లేనిపోని మాటలు మనము పలకకూడదు. ఉన్నది ఉన్నట్టే వారితో మనము ప్రవర్తించాలి. అది ఇంకోటి చూస్తే కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనము, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. దేవునికి ఇష్టానుసారులుగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలంట? మన నాలుకతో కొండేలు చెప్పకూడదు. లేనిపోని మాటలు ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ మనము చెప్పకూడదు. అంతేకాని మన చెడికాడికి అంటే మన తోటి వారికి కీడు జరిగించే వారిగా మనము ఉండకూడదు. అంతేకాకుండా మన పొరుగు వారి మీద మనము నిందలు మోపేయకూడదు. వాళ్ళ మీద లేనిపోని మాటలు మోపి వీరు అన్నారు, వీరు చేశారు, వీరు ఇలాంటి వారు అని మనకు తెలియని విషయాలను వారి మీద మోపకూడదని దేవుడు చెప్తున్నాడు. మరి అబద్ధ సాక్ష్యము పలకకూడదు, మరి అదే విధముగా కొండెములాడకూడదు, కీడు చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు. మరి అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. ఏంటంట? పొరుగువారిని తృణీకరించిన వాడు ఏమవుతాడంట? బుద్ధి లేనివాడిగా ఎంచబడ్డాడు. వివేకి అయిన వాడు ఎలా ఉంటాడంట? మౌనముగా ఉంటాడు. నీకు యాక్సెప్ట్ చేయాలి. అదే కదా ఇందాక చెప్పాను, మనం ఉన్నది సమాజంలోనే. మనము ఆడంటే గిట్టదు, వీళ్ళంటే గిట్టదు, వీరితో నాకు నచ్చదు, వీరితో నాకు అవ్వదు అని మనము ఉండలేము. ఈ లోకంలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అలా అని ఊరికే వెళ్ళాలతో ముసలమ్మ ముచ్చట్లు కూడా వేయమని దేవుడు వద్దని చెప్తున్నాడు కదండి. ముసలమ్మ ముచ్చట్లు అదే పనిగా వెళ్ళి సుత్తేయొద్దు. అలానే వారెవరో నీకు తెలియనట్టు ఇలా మొహం తిప్పుకొని కూడా వెళ్ళిపోకూడదంట. మనము ఉంటున్నది సమాజంలో, అందరితో సంతోషంగా సమాధానంగా మనము జీవించాలి. ఎందుకంటే ఆజ్ఞలలోనే అధికమైన ఆజ్ఞలు దేవుడు పొరుగువారి గురించే మనకి ఇచ్చి ఉన్నాడు. అంటే ఈ పొరుగువారికి ఎంతో దేవుడు అక్కడ రెస్పెక్ట్ ఇచ్చి ఉన్నాడు. మనం చేయవలసిన బాధ్యతలు, మన కమాండ్మెంట్స్, అవి ఆజ్ఞలంటే నువ్వు చేయవలసినదే అనేది మనకి దేవుడు చాలా మనకి నియమించి ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని తృణీకరించకూడదు. కానీ మనకు వివేకముగా ఉన్న వాళ్ళమైతే చక్కగా జాగ్రత్తగా వారితో మెలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ అలాగే కాకుండా అదే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కానీ మార్గంలో వానిని నడిపించును. కాని మార్గంలో అంటే ఎలాంటి మార్గంలో నడిపిస్తాడంట? కాని మార్గంలో అంటే చెడ్డ మార్గాల్లో నడిపిస్తాడంట. ఎలాంటి వాడు? బలాత్కారి. కానీ మనమైతే దేవుని బిడ్డలుగా ఉన్న మనము వాళ్ళని మంచి త్రోవలలో నడిపించాలి. మరి అలాగే సామెతల గ్రంథం 24:28లో కూడా చూసినట్లయితే,
నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? మన పెదవులతో మోసపు మాటలు ఎదుటివారి గురించి చెప్పకూడదు. నీకు తెలిస్తే తెలిసిన విషయాలు చెప్పాలి, తెలియకపోతే నువ్వు మౌనముగా ఉండాలి. కానీ వ్యర్థమైన మాటలు నీ పెదవులతో వ్యర్థమైన సాక్ష్యాలు పలకకూడదు. నీకు తెలియకుండా నువ్వు సాక్ష్యాలు ఇచ్చేస్తావు. అవును, నేను ఇప్పుడు ఎవరైనా ఒక పోలీస్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారనుకోండి ఒక వ్యక్తి గురించి, లేకపోతే కొంతమంది వాళ్ళకు ఎలాంటి వారో తెలుసుకోవడానికి జాబ్ ఇవ్వడానికైనా వాళ్ళు పంపిస్తారు మఫ్టీలో. ఏంటి అని చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తారు, ఈ వ్యక్తి పరిస్థితి ఎలాంటిది అని. నీకు తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. అంతేగాని నీకు వచ్చిన మాట నీకు అవ్వని మాట, ఎందుకంటే అతనితో నీకు గిట్టలేదనుకోండి, ఆ వ్యక్తి మీకు నచ్చలేదనుకోండి, మీ నోటికొచ్చిన మాటలు చెప్పేస్తారు. అలాగా మనము ఉండకూడదు, ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. మరి అలాగే సామెతల గ్రంథం 3:28 కూడా చూసినట్లయితే, ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి నిన్ను అడిగినప్పుడు, నువ్వు సహాయం చేసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు రేపిస్తాను వెళ్ళిరా అనేసి నువ్వు అనకూడదంట. ఈ మాట మన అందరము అనే ఉంటాం కదండి, మన పరిస్థితులు బట్టి మనం అనుండొచ్చు, కానీ అనకూడదని అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ద్రవ్యము నీ యొద్ద ఉండగా, లేకపోతే లేదు, ఉన్నప్పుడు నీ వల్ల చేతనవుతుంది అన్నప్పుడు చిన్న సహాయం చేయడంలో తప్పు లేదు, చెయ్యాలి అనేది కూడా దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి అలాగే సామెతల గ్రంథం 17:18 కూడా చూస్తే, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడవాడు తెలివి మాలినవాడు. ఏంటంట, ఇది కూడా మనం చేస్తూ ఉంటాం మిస్టేక్స్ కదండి. షూరిటీలు ఉంటాం, మనం వాళ్ళు ఎవరో తెలియకుండా వెళ్ళిపోయి షూరిటీలు ఉంటాం. ఈ మనిషికి నేను హామీ, నా బట్టి వాళ్ళకి మనీ ఇవ్వండి అని మనం వెళ్ళి నిలబడిపోతాం వాళ్ళ కోసం. అలాంటి తప్పులు మనము చేయకూడదంట, షూరిటీలు ఉండకూడదంట. నీ దగ్గర ఉంటే నువ్వు ఇచ్చే, లేకపోతే లేదు, అంతే. నువ్వు వెళ్ళిపోయి ఈ మనిషి కోసం ఇంకొకరి దగ్గర నిలబడిపోయి ఆ మనిషితో నీకు వైరం వస్తుంది కదండి. దేవుడైతే అది చెయ్యొద్దు అంటున్నాడు. పూటపడువాడు తెలివి మాలినవాడు అని, తెలివి లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారంట. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. మరి అలాగే సామెతల గ్రంథం 25:9 కూడా మనం చూద్దాము. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. ఇది మెయిన్గా చాలామంది చేస్తూ ఉంటారు కదండి. వ్యాజ్యమాడు, వాదించు, నీకు వాడికి ఏ సమస్య అదే మాట్లాడాలి. ఇప్పుడు వాడు నిన్ను కొట్టాడా, ఎందుకురా కొట్టావు అని మాట్లాడాలి. నిన్ను తిట్టాడా, ఆ మాట ఎందుకురా అన్నావు అని తిట్టాలి. మనం ఏం చేస్తాము, కొట్టినందుకు తిట్టినందుకు వాడు పాతవి, వాడికి లేనివి, వాడు ఉన్నవి అన్నీ ఊసులు ఎత్తుతాం. అంటున్నాడు దేవుడు, పరుని గుట్టు బయట పెట్టువాడు పెట్టకుము అంటున్నాడు. బయటకి వాళ్ళ గుట్టులు మాట్లాడాల్సినంత ఆవశ్యకత మనకు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, తీర్పు తీర్చు పని నాది, నువ్వు న్యాయ విమర్శలు ఎవరికి చేయనవసరం లేదు. నీకేమైనా వాడితో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమే మాట్లాడాలి, అక్కడ ఆ పాయింట్ వరకే మాట్లాడుకోవాలి. వాడు నిన్ను కొట్టాడా, ఎందుకురా కొట్టావు, నన్ను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, నువ్వు మాట్లాడు. క్షమించగలిగితే క్షమించి దాంట్లో మాట్లాడి అది తేల్చుకొని దానికి ఏదైనా ప్రాబ్లమ్ని అక్కడికి సొల్యూషన్ చేసుకోవాలి. కానీ నువ్వు అలాంటి నా కొడుకువి, ఇలాంటి దానివి, ఏంటంటో మాటలు నోట్లో మనకి దొరుకుతాయి. వాళ్ళ క్యారెక్టర్స్ బయటకు తీయడం, వాళ్ళ విషయాలను బయటకు లాగడం. అప్పుడు వాళ్ళు లాగుతున్నప్పుడు వాడు నీ విషయాలు లాగుతాడు. అలాగ దాన్ని సమస్యని పెద్దది చేసుకొని ఇలాంటి చిన్న ఇష్యూస్తో హత్యలు జరిగిపోయాయి. మరి ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగిపోయి జైల్లోకి వెళ్ళి కూర్చున్న విషయాలు కూడా ఉన్నాయండి. మా డాడీతో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ మేము చూసాం. మేము చిన్న బిడ్డను ఒకసారి వైజాగ్లో సొంత వాళ్ళ పక్కింట్లో అన్న, యువతలింట్లో తమ్ముడు, అంటే అన్నదమ్ముల బిడ్డలు, వాళ్ళకి ఏదో ఒక మాట దగ్గర విషయము ఇలాగ అవసరం లేనివి ఉన్నవి మాట్లాడుకొని గొడవైపోయి, ఈ గొడవలో కోపంతో ఇంకొకళ్ళు అవతల పార్టీ వాడు కత్తెత్తుకొని ఏదో ఎత్తుకొని వచ్చి యువతలోని దెబ్బేయంగానే ఆ మనిషి చనిపోయాడు. ఇప్పుడు ఆ మనిషి లాస్ ఇతనికి కూడా, బ్రదర్సే కదా. వాళ్ళ అన్న పోయినప్పుడు మళ్ళీ ఒకసారి ఆ కోపము, ఆ ఆవేశంలో ఏం జరుగుతుందో కదండి. అందుకే మనం లేనిపోని విషయాలన్నీ తవ్వుకోకూడదు.
తవ్వుకున్నప్పుడు అనవసరమైన కోపాలు ద్వేషాలు మనలోకి వచ్చేస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, తెలివిగా నువ్వు జీవించాలంటే నువ్వేం చేయాలి? వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యాజ్యమాడు, వాదించు, నీ సమస్యనే వాదించు, కానీ వాళ్ళ గుట్టులు రట్టు చేసే పనులు నువ్వు పెట్టుకోవద్దు అంటున్నాడు. మరి అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. అది నువ్వు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినప్పుడు, నీ వద్ద నిర్భయంగా నివసించగలిగినప్పుడు నువ్వు వాళ్ళకి అపకారము చేయకూడదు. నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నువ్వు అపకారము తలపెట్టకూడదు, నువ్వు నష్టము చేయకూడదు. నీ వల్ల అయిన మేలు వారికి జరిగించి అక్కడి నుంచి వారిని పంపించాలి. కానీ నీ దగ్గర న్యాయం జరుగుతుంది అనే అవకాశం ఉన్నప్పుడు కూడా నువ్వు వారికి అపకారము తలపెట్టకూడదు. మరి అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూద్దాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. మరి నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. వాడి భార్యనే కానీ, వాడి ఇల్లునే కానీ, వాడి ఆస్తిపాస్తులు, గాడిద, ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ టైంలో అవన్నీ వారి ఆస్తిపాస్తులన్నీ ఆ విధముగా వారి పశు సంపదలో ఉంచుకునేవారు. వాటన్నిటిని ఆశపడకూడదు. మనకున్న దాంట్లో మనము సంతోషపడాలి. కానీ వాళ్ళకు ఉంటే నువ్వు వీలైతే దేవుడు వారిని ఇంకా దీవించునుగా కానీ ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళకున్న వాటిని నాకు ఉంటే బాగున్ను, అది నాకు ఇచ్చేస్తే బాగున్ను, అది నాకు వచ్చేస్తే బాగున్ను, వాడికేంటి ఎంత మంచి భార్య, నాకేంటి ఇలాంటి భార్య, వాళ్ళకేంటి ఎంత మంచి భర్త, నాకేంటి ఇలాంటి భర్త, వాళ్ళకేంటి ఇంత మంచి ఇల్లు, నాకేంటి ఇలాంటి ఇల్లు, ఇలాంటి థాట్స్ మనలో ఉండకూడదని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. అలాగనే ద్వితీయోపదేశకాండం 19:14 కూడా చూద్దాం. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. హల్లెలూయా. నువ్వు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నువ్వు తీసివేయకూడదు. నీకు ఎంత మట్టుకు నీ పేరెంట్స్ ఇచ్చారో ఆ ఆస్తినే నువ్వు అనుభవించాలి. మా నాన్న పెట్టలేదు అని రాయి తీసేసి ఆ పక్కోడు ఆస్తిని కూడా నువ్వు పెట్టుకోకూడదు. అది అంటే ఇదంతా మనకి దేన్ని చెప్తుంది? మనం అన్యాయంగా ఎదుటివారి ఏది మనము ఆశించకూడదు. వీలైతే మనము మేలు చేయాలి, వీలైతే మనము మంచి మాట్లాడాలి, కానీ వారి గురించి చెడ్డ మాట్లాడకూడదు, వాళ్ళకి అపకారం తలపెట్టకూడదు. నీ దగ్గరికి ఏదైనా సహాయం అని వస్తే నీ దగ్గర ఉన్నప్పుడు చేసి పంపించాలి, కానీ లేదని పంపించకూడదు. మరి అంతేకాకుండా షూరిటీలు ఉండకూడదు. వ్యర్థమైన వాటిని తగ్గించుకొని చేయవలసిన మినిమం నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎదుటివాడిని అలా ప్రేమించమని దేవుడు సింప్లిఫై చేసి ఈ 5 ఆజ్ఞల్ని మన ముందు పెట్టాడు నూతన నిబంధనలో కదండి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవాలి. నువ్వు ప్రేమించు, నీ దగ్గర ఉన్నది పెట్టు. నీ దగ్గర కావాలంటే నీ ఫుడ్ ఆ రోజు మానేసి ఆ ఆహారం వాళ్ళకి ఇవ్వు. అంతేగాని నువ్వు వెళ్ళిపోయి షూరిటీ ఉండి వేరే వాళ్ళ దగ్గర తెచ్చి నువ్వు ఇవ్వకూడదు. అంతేకాకుండా నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి అపకారము తలపెట్టకూడదు. వాళ్ళ మీద వ్యాజ్యమాడుతున్నప్పుడు వాళ్ళకున్న పాత విషయాలన్నీ నువ్వు తవ్వకూడదు. మరి అంతేకాకుండా వారి వస్తువులు ఏవి నువ్వు ఆశించకూడదు. వారికి ఉన్న ఏ వైభవంలో నువ్వు ఆశించకు. దేవుడు నీకు ఇవ్వవలసిన సమయంలో నీకు అన్నీ ఇచ్చుచునే వస్తున్నాడు కదా. ఏది నీకు కావాలో దేవుడు నీకు తగు కాలంలో అన్నీ ఇస్తాడు. నువ్వు ఇక్కడ వాటికన్నా మనము క్రైస్తవులమి పరలోకంలో దేవుడు మనకి ఇచ్చే ఆస్తి కోసమే మనం ఎక్కువ దృష్టి కలిగి జీవిస్తే ఈ లోకంలో మనకి గొడవలే ఉండవండి, ఈ ఆశే ఉండదండి, ఈ టైం వేస్ట్ కూడా ఉండదండి కదండి. టైంకి ఎందుకు రాలేకపోతున్నారు? ఈ లోకంలో మనం ఏదో సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళకి పెట్టేసుకోవాలి, వేసేసుకోవాలి అనే ఆశే కదా. ఇదంతా మనం తగ్గించుకొని అక్కడ ఉన్న వాటి కోసం మనము మన దృష్టి నిలుపుకుంటే ఈ యొక్క జ్ఞానం మనకి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పటి వరకు మనము వేటిని పలకకూడదో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఎలా ఉండాలో చూద్దాం. పొరుగువారి పట్ల మనము ఎలా ఉండాలో కూడా చూద్దాం. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. అదే ఆల్రెడీ మనం ఇది మాట్లాడేసుకున్నాం కదండి. పద్దాకలో వేరే వాళ్ళ ఇంట్లోకి కూడా మనము వెళ్ళకూడదు. వాళ్ళు మనతో ప్రేమగా ఉంటున్నారని ఊరికే వెళ్ళి అక్కడ కూర్చొని ముసలం ముచ్చట్లు వేయకూడదు. దానికి ఒక సమయం. అక్కడ కూర్చున్నప్పుడు కూడా వ్యర్థమైన మాటలు కాదు, దేవుడు కూర్చున్న మాటలు. నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, వాటన్నిటినీ పంచుకోవచ్చు. అలా పంచుకోరు. ఆ అమ్మాయి చూడు, మీరిద్దరు చేరి ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు, మీరిద్దరు చేరి ఇంకొక అబ్బాయి గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే ఒకరిని ఒకరు ఎటకారం ఆడుకుంటారు, లేకపోతే నీకు ఇది ఉంది నాకు ఇది లేదు అనే గొప్పలు పోతూ ఉంటారు. అలాంటి విషయాలన్నీ మానేసి దేవుడు కూర్చున్న మాటలు, నీకు తెలిసిన మాటలు నువ్వు చెప్పాలి. ఎందుకంటే మనము సమాజంలో ఉన్నాం కాబట్టి కట్టుకొని ఇంట్లోనే అంతసేపు ఉండలేం కదా. మనుషుల్లోకి మనం వెళ్ళాలి, దేవుడు కూర్చున్న సువార్తను మనము ప్రకటించాలి. ఎందుకంటే రాకడ అతి సమీపంగా ఉంది. అందరూ నశించిపోకుండా మనతో పాటు ప్రేమించడం అంటే ఏంటండి? మనలా ప్రేమించడం అంటే ఏంటి? మనం అనుభవించబోతున్న పరలోక రాజ్యాన్ని వారికి కూడా మనతో పాటు వాళ్ళకి ఇప్పించగలిగే స్థితిలోకి దేవుడు మనల్ని ఎదిగించాలని రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా వారిని నడిపించాలే కానీ సమయాన్ని వృధా పరుచుకోకూడదు. వ్యర్థమైన ముసలమ్మ మాటలు పెట్టుకోవద్దని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే పద్దాకలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఏమవుతుంది? అతన్ని వల్ల విసికి నిన్ను ద్వేషిస్తాడు ఒక రోజున. పద్దాక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉప్పు పప్పు కారం నీళ్ళు అన్నీ నువ్వు వాళ్ళనే అడిగి వాళ్ళతోనే మాట్లాడుతూ వాళ్ళనే విసిగిస్తుంటే వాళ్ళకంటూ వాళ్ళ టైం ఉండొద్దా? పర్సనల్ టైము. ఎంతసేపు వాళ్ళని ఇంటికి వెళ్ళి విసిగిస్తా అంటే వాళ్ళు ఏమవుతారు? ఫైనల్గా నిన్ను ఒకప్పుడు చాలా ప్రేమించిన వాళ్ళే చివరికి నీకు శత్రువులు అయిపోతారు, నిన్ను ద్వేషిస్తారు. మరి తర్వాత చూద్దాము పొరుగువారి పట్ల మనం ఎలాగ ఉండాలో కూడా చూద్దాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలంట? పొరుగువారి పట్ల ఎలా ఉండాలంట? వాళ్ళని ప్రేమించాలి. హల్లెలూయా. వాళ్ళని ప్రేమించే విధముగా మనము జీవించాలి. రెండవదిగా చూద్దాము సామెతలు 12:26 చూసినట్లయితే, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? పొరుగువానికి దారి చూపేవాడిగా ఉంటాడు. మనం చూస్తూ వాళ్ళు నశించిపోతుంటే, నాశనం అయిపోతుంటే, ఒక కష్టంలో పడిపోతుంటే మనం అలా చూస్తూ ఉండిపోకూడదు. నాకేం పోయిందిలే, ఇప్పుడు వెళ్ళి నేనెందుకు వెళ్ళి వాళ్ళతో ఇరుక్కోవాలి అనేలాగా మనము ఉండకూడదు. కానీ వారికి మంచి దారి చూపించే వాళ్ళుగా మనము జీవించాలి. అట్టివాడు ఎలాంటి వాడు? నీతిమంతుడై ఉంటాడు. హల్లెలూయా. మరి మనం నీతి కలిగిన దేవుని పూజిస్తున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? పొరుగు వారికి దారి చూపేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి. రెండవదిగా దారి చూపేవారిగా ఉండాలి, మంచి మార్గాల్లో వారిని నడిపించాలి. వారిని కొంతమంది వచ్చి నీతో డిస్కస్ చేస్తారు. నీ యొక్క ప్రవర్తన బాగున్నప్పుడు, నువ్వు మంచిగా సమాజంలో జీవిస్తున్నప్పుడు నలుగురు గమనించి నీ దగ్గరికి వస్తారు. అయ్యా ఇది మేము చెయ్యొచ్చునా చెయ్యకూడదా అని నిన్ను సలహా అడుగుతారు కొంతమంది. నువ్వు ప్రార్థన చేసుకొని వారిని మంచి దారిలోకి నడిపించాలే కానీ నాకేం తెలుసు, నన్నెందుకు విసిగిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అనకూడదు. అలా అని చెడ్డ త్రోవలో కూడా వారిని నడిపించకూడదు, మంచి త్రోవలో వారిని నడిపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మూడవదిగా చూస్తే సత్యమే పలకాలంట. మరి ఎఫెసీలు 4:25 చూద్దాం. మనము ఒకరికి ఒకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. ఏం మాట్లాడాలంట? మనము సత్యమే మాట్లాడాలి, మనకి తెలిసిందే మాట్లాడాలి. అబద్ధాలు మన నోట్లో మనము పలకూడదు. మనం మామూలుగానే క్రైస్తవులుగా అబద్ధాలను విసర్జించిన వారమై ఉన్నాం. ఇంకా పొరుగు వారితో మనం డీల్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము వాటిని సత్యమే పలకాలి, అబద్ధాలు మనము పలకకూడదు. మరి నాలుగవదిగా చూస్తే గద్దించుట. లేవికాండము 19:17 చూద్దాం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. హల్లెలూయా. నీ హృదయంలో నీ సహోదరుని మీద ఏమండకూడదు? పగ పట్టుకొని ఉండకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దించవలెను.
కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంటే, ఎందుకంటే వాళ్ళని ఒక్కొక్కసారి మనకి హర్ట్ చేసిన వాళ్ళు అయి ఉన్నారు, మన సహోదరులే. అటు వారికి నష్టం జరుగుతున్నప్పుడు మంచిదయింది, సరిగ్గా అయిందిలే అనుకొని మనము ఊరుకుని పోతాం. కానీ మనకి విషయం తెలియగానే మనం ఏం చేయాలంట, గద్దించాలి. వద్దు, ఈ మార్గంలోకి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు సరైన మార్గంలో ఉండని వారికి మంచి నేర్పించకపోతే నువ్వు ఆ పాపం అంట ఏమవుతుందంట, నీ మీదకి వచ్చేస్తుందంట. అందుకే నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు వారిని ఏం చేయాలి, మంచి మార్గంలో వెళ్ళమని గద్దించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలుగు చేయుట. మరి ఐదో పాయింట్ చూస్తే మరి రోమీలకు రాసిన పత్రిక 15:2 చూద్దాం. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. హల్లెలూయా. మరి ఆయన యందు నిరీక్షణ ఉంచి వారందరికీ ఏం జరిగింది, క్షేమాభివృద్ధి కలిగింది కదండి. యెషయా గురించి ఎవరు వచ్చారు, మన యేసు ప్రభువుల వారు వచ్చి ఉన్నారు. ఆయన వచ్చిన ఆ రోజు నుంచి ఆయన శిలువ మరణం చెందినంత వరకు ఆయన ఏం చేశాడు, ఆయన ఉన్న ఇంటిలో వారికి క్షేమము, ఆయనతో తిరిగిన వారికి క్షేమము, ఆయనతో జతగా పనిచేసిన శిష్యులకి క్షేమము, ఆయనతో నడిచిన ప్రతి ఒక్కరికి క్షేమము చేస్తూనే వచ్చాడు. కానీ ఎవరికి ఆయన నష్టము చేయలేదు. మన బట్టి నలుగురికి క్షేమాభివృద్ధి కలగాలి, ఆ విధంగా మనము జీవించాలి. హల్లెలూయా. మేలుకరంగా మనము జీవించాలి. మరి 6వదిగా చూద్దాము, అందరితో మనము సంతోషించాలంట. లూకాసు వార్త 15:5 చూద్దాం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే 2 సందర్భాలు మనకి. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ కాపరి ఏం చేస్తున్నాడు, ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి తన స్నేహితులతో చెప్తున్నాడు, నాతో కూడా మీరు సంతోషించండి, నా తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికింది అని వారందరితో పాటు ఆయన సంతోషాన్ని పంచుకుంటున్నాడు. మరి అంతేకాకుండా ఇక్కడ చూస్తే చెలికత్తెలతో పిలుచుకొని ఆమె పోగొట్టుకున్న నాణెము, ఆ యొక్క 10 నాణ్యాల్లో ఒక నాణెం ఆవిడ తప్పిపోయినప్పుడు ఆ నాణెం ఆవిడ వెతికి అది దొరికినప్పుడు ఆమె అందరితో ఏం చేస్తుంది, బయటకు వచ్చి నాది దొరికిందిలే అని తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసుకుందా. ఆమె అందరితో ఆ సంతోషాన్ని పంచుకుంటుంది. అలాగే నీ జీవితంలో ఎన్నో తప్పిపోయిన విషయాల్లో దేవుడు నిన్ను సరిదిద్ది నిన్ను ఉన్నతంగా ఉంచినప్పుడు నీ జీవితంలో జరిగిన మేలుకరమైన కార్యాలను అనేకుల మధ్యలో నువ్వు ఏం చేయాలి, సంతోషముతో వారి మధ్యలో దాన్ని పంచుకోవాలి. నీ సంతోషాన్ని నీ లోపల పెట్టుకొని, నీ దుఃఖాన్ని నీలోనే పెట్టుకొని అలా ఉండడం కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి. ఇక్కడ వాళ్ళు భోజనాలు కూడా పెట్టేసుకుంటున్నారు. నీకున్న వాటి బట్టి నువ్వు కూడా మనమేం చేస్తాం, మన క్రైస్తవులం అయితే ప్రార్థన పెట్టించుకుంటాం. మనం దీవించబడినట్టు ఆ ప్రార్థనకు వచ్చిన వారందరూ దీవించబడాలని దైవజనులు పిలుచుకొని వారందరికీ ప్రార్థన చేపిస్తాం. అలా మనం ఏదైతే మన దేవుడి దగ్గర నుంచి పొందుకున్నామో మన దేవుడి దగ్గర నుంచి వారు పొందుకోవాలని మనము ప్రార్థన పెట్టుకుంటాం, కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం, మన సంతోషాన్ని ఆ నలుగురితో పంచుకుంటాం. హల్లెలూయా. ఆ విధంగా జీవించాలంట మనం. అంతేకాకుండా 7వదిగా చూస్తే దుఃఖములో పాలు పొందుట. మరి రోమీయులకు రాసిన పత్రిక 12:16 చూద్దాం. ఏడ్చువాడితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. హల్లెలూయా. ఏడ్చువాడితో ఏడువుడి. మరి దేవుని వాక్యము పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా ఈ మాట మనకి చెప్తుంది కదా, ఏడ్చే వారితో మనల్ని వెళ్ళి ఏడవమంటున్నాడు. దుఃఖంలో ఉన్న వారితో, మరి ఒక జన్మదినం కంటే ఒక మరణ దినమే మేలు అంటున్నాడు. ఎందుకంటే జన్మదినంలో సంతోషంలో వారితో మనం ఉండడం కన్నా దుఃఖంలో ఉన్న వారితో మనం వెళ్ళి వారితో ఆదరణ మనం ఇవ్వాల్సిన వారుగా ఉన్నాం. మన పొరుగు వారు ఎదురింట్లో చనిపోతే వాళ్ళు కనీసం వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మేము చిన్నప్పుడైతే మాకు బాగా గుర్తు,
స్కూల్ కూడా ఆఫ్ చేసేసేవారు మా మదర్స్. మా సందులో ఎవరైనా చనిపోతే, ఆ స్ట్రీట్ అంతట్లో ఎవరు చనిపోయినా ఒకరు, ఆ సందు ఆ రోజు వంట చేసుకోరు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోయి వారితో పాటు రోదిస్తూ బాధపడుతూ వారందరితో పాటు ఆ బాధల్లో పాలు పంచుకునేవారు. దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది, దుఃఖంలో నువ్వు వెళ్ళి పాలు పంచుకో, నీ సంతోషాన్ని నలుగురితో పాలు పంచుకోగా, నీ దుఃఖాన్ని పంచుకోమనలే కానీ నీ సంతోషాన్ని పంచుకోమన్నాడు. వేరే వారి దుఃఖాన్ని నిన్ను పంచుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఏడ్చేవాడితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి అందు మనసు ఉంచక తగ్గు వాటి అందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధివంతులమని అనుకోవద్దు. తగ్గించుకొని మనము ఒకరి దగ్గరికి వెళ్ళి మనము వారిని ఆదరించు వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వారిని ఓదార్చాలి. మనకిచ్చిన దేవుడిచ్చిన ఆదరణ మాటలతో వారిని ఓదార్చాలి. వారి గురికి ప్రార్థన చేయొచ్చు కదండి. హల్లెలూయా. ఈ విధంగా మనము పొరుగువారితో జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 42 వచనాలు ఉన్నాయి. మామూలుగా మనం బైబిల్ స్టడీ అంటే వచనం వెంబడి వచనము మనము చేస్తాం. కాకపోతే యెషయా గ్రంథము ఇలాంటి గ్రంథాల్లో మనము వచనం వెంబడి వచనాలు చేయలేము, ఎందుకంటే పెద్ద పెద్ద చాప్టర్స్ ఉంటాయి. కానీ మూలాంశాలు మనము తీసుకోవచ్చు. మరి అలాగే మూలాంశాలు తీసుకుంటే ఈ 10వ అధ్యాయంలో మనం 3 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. చూస్తే 1 నుంచి 24 వచనాలు పనివారు కనబడతారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 1 నుంచి 24 వచనాలు చూస్తే మనకి ఇక్కడ ఎవరు కనబడతారంట? పనివారు కనబడుతున్నారు. మరి అలాగనే 25 నుంచి 37 వచనాలు చూస్తే పొరుగువారు కనబడుతున్నారు. మరి 38వ వచనం నుంచి 42 వచనాలు చూస్తే ప్రాధాన్యత ఎరిగిన వారు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అంటే ఈ 10వ అధ్యాయాన్ని మనం 3 విధాలుగా నేర్చుకోవచ్చు. అయితే మనకిప్పుడు మనం డీల్ చేస్తున్న సబ్జెక్ట్ వచ్చి పొరుగువారు మనకు కనబడేసి, అది 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు మనకిప్పుడు అవసరమైంది. ఇందాక వేసావు కదా, అదే ఒకసారి చదువుదాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను అనియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించితవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవనకు వెళ్ళుటకు తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతని వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములను తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని
నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే ధర్మోపదేశకుడు ఒకడు వచ్చి లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనని అడుగుతున్నాడు. ప్రజలు ప్రశ్నలు ఎందుకు వేస్తారండి? క్వశ్చన్స్ ఎందుకు వేస్తారు? చివరికి వచ్చేసాం, ముగించేస్తాను. మనము కొంచెం మాట్లాడుకుందాం. ప్రశ్నలు ఎందుకు వేస్తారు? ఎవరైనా తెలియని దాన్ని తెలుసుకోవడానికి, ఇంకా వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి, వాళ్ళ ఆలోచన స్థాయిని, ఇంకా మీరందరూ మంచోళ్ళు. మీరు ఎందుకు వేస్తారంటే ప్రశ్నలు తెలుసుకోవడానికే కదండి. కానీ కొంతమంది ఉంటారు, ఎలాంటంటే ఇతరుల్ని ఇరికించడానికి కూడా వేస్తారు ప్రశ్నలు. మరి అలాగనే జ్ఞానము ఎంత గొప్పదో చూద్దాం, అతని దగ్గర ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుందాం అని కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తారు. ఇంకా 4వ వర్గం వారు అలాగే అంటే ఏం పని లేక ప్రశ్నలు వేస్తారంట. కొంతమంది ఎందుకు వేస్తారంటే తెలియని దాన్ని తెలుసుకోవడానికి వేస్తారు. కొంతమంది ఇరికించడానికి వేస్తారు. కొంతమంది ఆ అవతల వ్యక్తికి ఎంత జ్ఞానం ఉందో పరీక్షించడానికి వేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఏం పని లేక ఆ పని ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. ఈ 4 గుంపుల్లో ఏదో గుంపులో మనం ఉన్నాం కదా. హల్లెలూయా. కానీ దేవుడైతే, ప్రభు అయితే మనకి మన ప్రార్థన మీద దృష్టి పెడతాడంట. ప్రజలు ఇలాంటి ప్రశ్నలు వేసి, యక్ష ప్రశ్నలు వేసి మాట్లాడతారు, విసిగిస్తారు. కానీ దేవుడు ప్రార్థన మీద దృష్టి పెడతాడంట. మనము అడిగే విషయాలపైన కాదు, కానీ ప్రార్థన మీద దృష్టి పెట్టి దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనకి ఆన్సర్ చేస్తాడంట. మన ఇక్కడ దేవుణ్ణే కదా అడుగుతున్నారు క్వశ్చను, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు. వాళ్ళు చేసిన ప్రార్థన ఎంత బాగా చేశారు, ఎంత మంచి పదాలతో కూర్చి చేశారు, ఇది చూడడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ యొక్క క్వశ్చన్ వెనకాల, ఆ దేవుణ్ణి అడిగే విధానం వెనకాల ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా దావీదు భక్తుడు 139వ కీర్తన 4వ వచనంలో మీరు చూసినట్లయితే, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మన మాట మన నాలుక మీదకి వచ్చే లోపే ఎవరికి తెలుసు? మన దేవుడికి తెలుసు. నువ్వు ప్రశ్నలు ఇరికించడానికి వేస్తున్నావా, అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి చేస్తున్నావా, పని లేక వేస్తున్నావా, లేకపోతే తెలుసుకోవడానికే వేస్తున్నావా? దేవుడికి తెలుసు. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావో దేవుడికి తెలుసు. దాని ఉద్దేశాన్ని గ్రహించేవాడు. హల్లెలూయా. అందుకే ఆ మాట నీ నాలుకకు రాకమునిపే ఆయనకి పూర్తిగా తెలిసినది. అందుకే ఆయన ఇక్కడ అంత వివరంగా మనం ఇందాక చదువుకున్నాం కదండి, సమరయుని స్టోరీ మనందరికీ తెలుసు. ఆ విషయాన్ని దేవుడు పొరుగువారితో ఎలా ఉండాలి అనేది అక్కడ నేర్పిస్తున్నాడు. మరి చూసినట్లయితే ఈ యొక్క 10వ అధ్యాయం 30 నుంచి 34 వచనాల్లో 4 గుంపుల వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మొదటిగా చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు కదండి. ఇందాక మనం చదువుకున్నాం కదా 10వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు ఒకసారి చూద్దామా. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే
ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఇది ఎన్నిసార్లు మీకు చదివిస్తున్నాను, మీకు ఇది గుర్తుండిపోవాలి. ఇక్కడ ప్రవర్తన మనం ఎలాగుండాలి అనేది సమరయుడి జీవితం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇక్కడ 4 రకాల వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఈ 4 గుంపులు వాళ్ళు ఏ సూత్రం పాటించారో చూద్దాం. ఇక్కడ ప్రయాణికుడు ఉన్నాడు కదండి, ఆ ప్రయాణికుడు ఏ సూత్రాన్ని పాటించాడు? మూర్ఖత్వాన్ని పాటించాడు. మరి దొంగలు ఉన్నారు కదా, దొంగలు ఏం చేశారు? దోచుకొని ఎటువంటి సూత్రాన్ని పాటించారు? దుర్మార్గం అనే సూత్రాన్ని పాటించారు. మరి మతాల వారు ముందు వచ్చారు కదండి, ఒక 2-3 అక్కడ గుంపుగా వచ్చి వెళ్ళిపోయారు కదండి. అతను దాటుకొని వారు ఏ సూత్రాన్ని పాటించారు? స్వార్థం అనే యొక్క సూత్రాన్ని పాటించారు. కానీ సమరయుడు మాత్రము ఎటువంటి సూత్రాన్ని పాటించాడు? త్యాగం అనే సూత్రాన్ని పాటించాడు. హల్లెలూయా. అందుకే సమరయుడిని మన యేసయ్యతో పోల్చుకుంటాం. ఎందుకంటే ఆయన త్యాగము చేయకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండగలమా? మనం అందరం ఆయన పొరుగువారమే కదండి. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. మరి మనందరం ఆయన పొరుగువారమే. ఆయనకి ఏం అవసరం? ఈ యొక్క సృష్టి అంతటిని మళ్ళీ ఒకసారి ఎరేస్ చేసి మళ్ళీ కొత్త సృష్టిని ఆయన సృష్టించుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు ఆ విధంగా చేయలేదు? ఆయన మనకి పాటించి ఆయన మనకు ప్రకటిస్తున్నాడు. ఆయన పొరుగువానికి అంత విలువిచ్చి ఉన్నాడు. ఆయన త్యాగము చేశాడు ఆయన జీవితాన్ని. నాకెందుకు అని ఆయన హ్యాపీగా సింహాసనం మీద కూర్చోవచ్చు. నాకు రోజు చక్కగా నా దూతలన్నీ నన్ను పొగుడుతూ నన్ను సేవిస్తూ నాకు పరిచర్య చేస్తూ ఉన్నాయి, నేనెందుకు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి అని ఆయన అనుకోలేదు. మన కోసము తండ్రిని విడుచుకొని అని మహామహిమను విడుచుకొని ఆయన సింహాసనాన్ని విడుచుకొని మరి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. కిందకు వచ్చిన కూడా మరి రాజుల కుటుంబాల్లో పుడుతూ రాజుగా వ్యవహరిస్తూ ఎప్పుడు కోటలోనే జీవిస్తూ లేడు. ఆయన ప్రజల మధ్యలో ప్రజలతో ఉంటూ ప్రేమను, మరి ఇప్పుడు మనం ఏమైతే నియమాలను తెలుసుకున్నామో, ప్రేమించుట, గద్దించుట, మరి ఇంకా ఏం నేర్చుకున్నామండి? క్షేమాభివృద్ధి కలుగు చేయుట, ఇంకా సంతోషించుట, దుఃఖించిన వారితో పాలు పొందులు పంచుకుంటా, ఇవన్నీ చేశారు యేసయ్య కూడా కదండి. యేసయ్య కూడా కన్నీళ్ళు విడిచాడు ఈ లోకంలో ఉన్నంత కాలము. వెళ్ళి ఆయన ఎవరైతే ఏడుస్తున్నారో వారితో పాటు ఏడ్చాడు, ఎవరైతే సంతోషిస్తున్నారో వారితో పాటు వెళ్ళి సంతోషించారు. ఆయన యొక్క సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు. హల్లెలూయా. మరి క్షేమాభివృద్ధిగా ఆయన ఉన్న గుంపుకి ఆయన క్షేమకరంగా జీవించాడు. హల్లెలూయా. మన వల్ల ఎవరికి నష్టము కలిగే విధంగా మనము జీవించకూడదు. ఇవన్నీ మనకి ఏదైతే ఈరోజు వీటన్నిటిని ప్రకటించాడో వాటన్నిటిని ఆయన పాటించాడు. అంతేకాకుండా అంతకన్నా ముఖ్యంగా ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. హల్లెలూయా. ఆయన త్యాగం చేయకపోతే మనం ఏమైపోతాం? ఈరోజు ఆ గుణాన్ని మనము అలవర్చుకోవాలి. మనము కూడా ఆ త్యాగం అనే గుణాన్ని మనము తీసుకోవాలి. మరి 36, 37 వచనాల్లో మరి ఏముంది చూడండి. లూకా సువార్త 10. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసయ్య? నువ్వు కూడా వెళ్ళి అలాగే చేయి అన్నాడు. అంటే సమరయుడు ఏం చేశాడో మనము కూడా అదే చేయాలి. సమరయుడు ఏం చేశాడు ఇక్కడ మనం చూస్తే, ఆయన దేన్ని ఓవర్టేక్ చేశాడంట? 4 విషయాల్లో సమరయుడు జయించాడు. వేటిని జయించాడు? ఆయన ఈగో జయించాడు, ఆయనకున్న గర్వాన్ని జయించాడు, మరి అంతేకాకుండా ఆయనకున్న భయాన్ని జయించాడు. ఏమో ఇది పట్టుకుంటే, ఇతన్ని పట్టుకుంటే నాకు ఏమొస్తుందో అనే భయాన్ని తనలో నుంచి తీసేసుకున్నాడు. ఫస్ట్ ఆయన తగ్గించుకున్నాడు, తన ఈగో పక్కన పెట్టాడంటే. ఈగో అంటే ఏంటండి? ఒక నేను అనే అహంభావం ఉంటుంది కదండి, నేను అనేది నాలో ఉంటుంది కదా, దాన్ని ఈగో అంటారనమాట. అది ఫస్ట్ జయించాడు, భయాన్ని జయించాడు. ఆ తర్వాత
సెల్ఫిష్నెస్ అంటే మరి స్వార్థాన్ని, కన్నింగ్నెస్ని, అంటే ఒకరి మీద ఒక బాధకరమైన జెలసీని అనే దాన్ని అతను జయించాడు. మరి అంతేకాకుండా చివరిగా ఆయన హీ ఫెల్ట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేనితనం అనే దాన్ని జయించాడు. ఆయన అక్కడ బాధ్యత చూపించాడు. హల్లెలూయా. ఆయన బాధ్యత చూపించాడు. తన దగ్గర ఉన్న ఆ ధనము సరిపోలే కదండి, తీసుకెళ్ళి పూటకూలి వాళ్ళ ఇంటికి ఆయనను చూసుకోనుగా ఇంకా ఏమైనా పడుతుందేమో, ఆ మనీ నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానమ్మా అంటాడు కదండి. అంత బాధ్యతగా ప్రవర్తించాడు. నేనేదో తుడిచాను కదా, నా దగ్గర ఉన్న ఆయిల్తోని క్లీన్ చేశాను కదా, నేను వెళ్ళిపోదాంలే అని తనంతలు తాను వెళ్ళిపోలేదు. కానీ ఆ యొక్క వ్యక్తిని పట్టించుకొని తీసుకొని ఆయనకి ఫుడ్ ఇప్పించాడు, ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఆయనను మళ్ళీ ఆయన యొక్క అప్పు కూడా ఆయన మీద ఉంచకుండా ఆయన తిన్నదానికి మళ్ళీ ఆయనే చెల్లించాడు. దేవుడు మనకు ఇటువంటి విధంగా జీవించమనే కదండి 36, 37 ఏం చెప్తున్నాడు? ఆమె కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను నీకు తోచున్నది అని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని వారితో చెప్పెను. ఎవరైతే జాలిపడ్డాడో, మరి ఇతను క్వశ్చన్ వేసిన ఆయన నిజంగా తెలుసుకోవడానికి వేశాడు కనుక దేవుడు ఇంత వివరణాత్మకంగా అక్కడ ఇచ్చాడు. ఆ వేసే క్వశ్చన్స్ వేసే వాళ్ళు కొంతమంది ఇరికిచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది దేవుడికి ఏం పని లేకుండా కూడా క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఉండేవాడు. అలాంటి వారికి దేవుడు క్వశ్చనే ఆన్సర్ చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఇక్కడ వ్యక్తి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నేర్చుకొని అందులో మూలార్థాన్ని గ్రహించాడు కదండి. ఏమంటున్నాడు? ఆ యొక్క సమరయుడే మంచోడు, అతనే నిజమైన పొరుగువాడని చెప్తున్నాడు. మరి నువ్వు కూడా ఆ పొరుగువాడిగా ఉండాలనుకుంటున్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పొరుగువాడిని నువ్వు ఏ విధంగా ప్రేమించాలో నీతో నేర్పించాడు. నీ పొరుగువాడితో ఎలా ఉండకూడదో నీకు నేర్పించాడు, ఎలా ఉండాలో నీకు నేర్పించాడు. అంతేకాకుండా నువ్వు నీ పొరుగువాని కోసం ఏమి చేయాలో కూడా చూపించాడు. ఆయన ఆల్రెడీ ఆ పని సిలువలో చేసి మనకు మాదిరిగా నిల్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనము జీవించాలని దేవుడి రోజు మనకు తెలియజేస్తున్నప్పుడు ఈ మాటలన్నిటిని మన హృదయంలో భద్రపరచుకొని వీటి ప్రకారంగా జీవించాలని దేవుడి రోజు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయను కాక ఆమెను. అందరము తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవునితో ఒక నిబంధన